హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. కారం ఎక్కువైతే కడుపులో మంట లాంటివి వస్తాయని మధ్యకాలంలో చాలామంది దాని వాడకాన్ని తగ్గించారు. చప్పచప్పగా తినడానికి అలవాటు పడిపోయారు. ఏదో కొన్ని ప్రాంతాల వారు తప్పితే చాలామంది ఎక్కువ కారం తినలేదు. అయితే విదేశీయులకు పోలిస్తే మన భారతీయ వంటకాల్లో కాస్త ఎక్కువగానే ఉంటుంది కారం. కారం వల్ల నష్టాలు కాదు, ఎన్నో లాభాలు ఉన్నట్లు తెలుస్తోంది. కారానికి కారణమైన మిరపకాయలు తింటే కొన్ని వ్యాధులు దూరమవుతాయట. దీనివల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నట్లు పరిశోధనలో తేలిందా వేంటో ఇప్పుడు చూద్దాం. బరువు తగ్గాలనుకునే వారికి కారం మంచి ఉపాయమట. దీనిని తినడం వల్ల బరువు సమస్య తీరుతుంది. ఇక దీనిని తినడం వల్ల అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశాలు తక్కువ, అందుకే ఎక్కువ కాలం బ్రతకవచ్చు. దీనివల్ల రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది. అందుకే కారం ఎక్కువ తినని వారికి తినేవారితో పోలిస్తే జబ్బులు ఎక్కువ వస్తాయి. మిరపకాయలో ఉండే క్యాప్సిసిన్, హైడ్రోక్సికెప్సికిన్ వల్ల రక్తంలో చక్కెర శాతం, గ్లూకోజ్ శాతం అదుపులో ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. కారం వల్ల ఈ గుండె సమస్యలు తగ్గుతాయి, ఎందుకంటే దీనివల్ల ధమనుల్లో ఉండే అధిక కొవ్వు తొలుతుంది. శరీరంలో ఇన్సులిన్ లెవెల్స్ కూడా కారం వల్ల అదుపులో ఉంటాయి. దీనివల్ల మధుమేహం వచ్చే అవకాశాలు తగ్గుతాయి. అందుకే ఎండుమిర్చి తినడం వల్ల ఎక్కువ కాలం బ్రతకవచ్చు అనే ఆధారాలు ఉన్నాయని చెప్పకపోయినా చాలా అనారోగ్యాలు దూరం అవుతాయని మాత్రం చెబుతుంటారు. చూసారుగా ఫ్రెండ్స్, ఎండుమిర్చి తినడం వల్ల ఎన్ని లాభాలు ఉన్నాయో. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.